సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో అబౌట్ దిస్ చాప్టర్, రైట్? 2 Samuel 9th చాప్టర్ చూసుకున్నట్లయితే లాంగ్ స్టోరీ షార్ట్. సో దిస్ చాప్టర్ ఫోకసెస్ ఆన్ డేవిడ్స్ కైండ్నెస్ దట్ హీ షోడ్ టు Jonathan's son and grandson of King Saul. So and if you look at 1 Samuel chapter 20th from verses 14 to 17, so David made a covenant with Jonathan. He's the son of Mephibosheth. So he said that he will show kindness to his descendants. So Jonathan యొక్క descendants అందరికీ కూడా తను ఉపకారం చేస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేయడం జరుగుతుందన్నమాట. యాజ్ పర్ దట్ ప్రామిస్, సో ఈ 9th చాప్టర్లో చూసుకున్నట్లయితే డేవిడ్ స్టార్ట్ ఆస్కింగ్ అబౌట్ ఇఫ్ ఎనీవన్ లెఫ్ట్ ఫ్రమ్ సాల్స్ ఫ్యామిలీ ఆర్ ఎనీ జొనథాన్స్ డిసెండెంట్స్ ఆర్ స్టిల్ అలైవ్, ఎవరైనా ఉన్నారా నేను కైండ్నెస్ చూపించడానికి అన్నప్పుడు జీబా అనే ఒక సర్వెంటు ఎవరైతే సాల్స్ దగ్గర పనిచేస్తూ ఉంటాడో, సో హీ సెడ్ దట్ దెర్ ఈస్ వన్ గాయ్ హూ ఈస్ మెఫిబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను క్రిపిల్డ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దెన్ డేవిడ్ కాల్స్ హిమ్ అండ్ హీ రిస్టోర్స్ ఎవ్రీథింగ్ అండ్ హీ గివ్స్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఈటింగ్ ఎట్ ద కింగ్స్ టేబుల్ సో ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఇదంతా కూడా ఈ యొక్క చాప్టర్లో జరగడం జరిగిందనమాట. అయితే టుడే బిఫోర్ వీ వర్షిప్ ద లార్డ్, సో వాట్ వీ హ్యావ్ టు రిలేట్ విత్ దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అని మనం కనుక చూసినట్లయితే లెట్స్ ఆల్ టర్న్ విత్ మీ టు ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 7, అలాగే ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 18 to 19. ఎఫీసీలకు రాసిన పత్రిక 1:7, ఎఫీసీలకు రాసిన పత్రిక 3:18 నుంచి 19 వరకు చదువుదాం. కెన్ సంబడి రీడ్ ఇట్ అవుట్ లౌడ్? ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 7. So in him we have redemption through his blood for the forgiveness of sins according to the riches of his grace. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. కృపా మహదైశ్వర్యము మనం వీ హ్యావ్ డిస్కస్డ్ మెనీ టైమ్స్, వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ గాడ్స్ గ్రేస్. మనం ఇక్కడ కూడా వర్తమానంలో ఎన్నోసార్లు వింటూ వచ్చాం. అయితే ఈ యొక్క కృపా మహదైశ్వర్యం ఏంటి అని అంటే ద రిచెస్ ఆఫ్ దై గ్రేస్. దేవుని యొక్క కృప ఏంటి, ఎట్లా ఉంటుంది అంటే ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 18లో చూస్తే, may I have the strength to comprehend with all the saints what is the breadth, length and height and depth, and to know the love of Christ that surpasses knowledge, that you may be filled with all the fullness of God. So ఈ యొక్క వర్స్ మనం చూసుకున్నట్లయితే here Paul is talking about the breadth, width, depth and height of the God's love. So the same formula applies to God's grace as well. So we can also see the 4 dimensions that applies to God's grace. The grace that is extravagant and unmerited and the transformational grace that we can experience. So this morning we're going to see the 4 dimensions of the grace of Lord. దేవుని యొక్క riches of thy grace. We're going to meditate on the 4 dimensions of thy grace. So as I mentioned, so the 2 Samuel 9th chapter gives us the powerful picture of that రిచెస్ ఆఫ్ దై గ్రేస్. దేవుని యొక్క కృప అనేది ఏ రీతిగా ఉంటుందో డేవిడ్ యొక్క మెఫిబోషెత్ మీద చూపించినటువంటి ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, తను చూపించిన వాత్సల్యతను బట్టి మనం రిలేట్ చేసుకోవచ్చు అనమాట. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ దట్ వీ కెన్ సీ ఈజ్ ద విడ్త్ ఆఫ్ దై గ్రేస్. దేవుని యొక్క కృప వెడల్పు ఎంత ఉంటుంది అని అంటే ఫస్ట్ వర్స్లో మనం చూసుకుంటే 9th చాప్టర్ చూసుకున్నాం. ఇప్పుడే మనం ఓపెన్ చేస్తుంది, మళ్ళీ ఒకసారి అందరం కూడా తీసి చదువుదామండి. శామ్యుయల్ చాప్టర్ 9th 2 Samuel verse 9, chapter 9 verse 1. Is there anyone left of the house of the Saul that I may show him kindness for Jonathan's sake? So ఇక్కడ ఏం జరిగింది అని అంటే, so as he promised to Jonathan as per his covenant, he started looking for the people who are left. అక్కడ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారు అని చెప్పి ఆయన వెతకడం స్టార్ట్ చేశాడు అనమాట. సో హియర్ వీ కెన్ సీ దట్ ద విత్, సో ఇన్ ద సేమ్ వే ఏ రీతిగా అయితే దావీదు అతని కోసం వెతికి, సో హీ వాజ్ నాట్ ఓన్లీ వాంటెడ్ టు షో ద గ్రేస్ ఫర్ మెఫిబోషెత్, ఆ ఒక్క వ్యక్తి కోసం చూపించాలని అనుకోవట్లేదు, కానీ హీ వాజ్ రెడీ టు షో కైండ్నెస్ టు హూ ఎవర్ లెఫ్ట్ ఇన్ హిస్ యాజ్ ఎ డిసెండెంట్స్ ఫర్ జొనథాన్ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తన యొక్క ఉపకారాన్ని చూపిస్తానని తనంతట తాను వెళ్ళి వెతకడం జరిగిందనమాట. హీ సర్చ్డ్ ఫర్ హిమ్. అయితే మెఫిబోషెత్ ఎట్లా ఉన్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే హీ వాజ్ క్రిపుల్డ్. ఆ యొక్క ఫార్ డెసోలేటెడ్ ప్లేస్లో ఉండడమట. లెబోదార్ అనేది ఆ యొక్క ప్రాంతాన్ని ఎండిన స్థలం, ఒక పచ్చిక లేని స్థలంగా చెప్పబడుతుందనమాట. ఆయనకి అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి, తనను ఎవరు పట్టించుకోరు, తనను ఎవరు చూడరు అనుకునే పరిస్థితిలో ఏం జరిగింది అని అంటే దావీదు అతన్ని పిలిపించడం జరిగింది. హీ సర్చ్డ్ ఫర్ హిమ్.
ఆయన సర్చ్ చేయడం మాత్రమే కాదు, కానీ సర్చ్ చేసిన తర్వాత తన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే 6th verseలో చూసుకున్నట్లయితే, నౌ వెన్ మెఫీబోషెత్ ద సన్ ఆఫ్ జోనథాన్ ద సన్ ఆఫ్ సాల్ హ్యాడ్ కమ్ టు డేవిడ్, హీ ఫెల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ డిడ్ రెవరెన్స్. అండ్ డేవిడ్ సెడ్ మెఫీబోషెత్ అండ్ హీ ఆన్సర్డ్, బిహోల్డ్ దై సర్వెంట్. సో అయితే ఏం జరిగింది, తనైతే సర్చ్ చేయడం జరిగింది. సర్చ్ చేసిన తర్వాత హీ ఆఫర్డ్ హిస్ కైండ్నెస్ టు మెఫీబోషెత్. ఈ యొక్క ఆఫర్ చేసిన తర్వాత ఏం చేశాడు మెఫీబోషెత్, హీ రిసీవ్డ్ ఇట్ అండ్ హీ యాక్సెప్టెడ్ దట్. సో అక్కడికి వచ్చి తన పేరు పెట్టి పిలిచినప్పుడు ఏం చెప్పాడంటే, బిహోల్డ్ దై సర్వెంట్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ద వే డేవిడ్ షోడ్ గ్రేస్ టు మెఫీబోషెత్, గాడ్ ఈజ్ ఆల్సో షోయింగ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ అస్. దేవుని యొక్క కృప మనకి ఎలా చూపిస్తుందంటే, హీ ఫస్ట్ సెర్చ్డ్ ఫర్ అస్, ఫస్ట్ హీ లవ్డ్ అస్. దేవుడు మొదటగా మనల్ని ప్రేమించి మనల్ని వెతకడం జరిగింది. అంతేకాకుండా అపవాది సాతాను మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటుందండి, ఎవరైనా చెప్పగలరా? మనం చేసిన పాపాన్ని బట్టి. అబద్ధికుడా, మోసగాడ, వ్యభిచారి, డిసీవర్, లయర్, బిట్రయర్, ఇట్లా గుర్తుపెట్టుకుంటుంది. కానీ దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే, నిన్ను గాడ్ ఈజ్ కాలింగ్ యూ బై యువర్ ఓన్ నేమ్, నీ యొక్క పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడండి. మెఫీబోషెత్ అని దావీదు ఏ రీతిగా పిలిచాడో, దేవుడు కూడా నిన్ను ఈరోజు నన్ను కూడా జీవన్ అని పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి. సో ఈవెన్ దో ఐ వాజ్ ఇన్ ఏ రిచ్డ్ కండిషన్, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా వైపు చూసి నన్ను మొదట వెతికి నన్ను ప్రేమించి నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడిగా ఉంటూ ఉన్నాడండి. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ విత్ ఆఫ్ దై గ్రేస్. దేవుని యొక్క ఆ యొక్క విస్తారమైన కృపను మనందరం కూడా రుచి చూసిన వారుగా ఉంటూ ఉన్నాం అనమాట. అయితే సో మనకి రోమన్స్ చాప్టర్ 8 verse 38లో చెప్పబడుతూ ఉంటుంది కదా, ఫర్ ఐఎమ్ ష్యూర్ దట్ నైదర్ డెత్ నార్ లైఫ్ నార్ ఏంజల్స్ నార్ రూలర్స్ నార్ థింగ్స్ ప్రెజెంట్ నార్ థింగ్స్ టు కమ్ నార్ పవర్స్ నార్ హైట్ ఆర్ డెప్త్ నార్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ఆల్ క్రియేషన్ విల్ బీ ఏబుల్ టు సపరేట్ us from the love of God. No matter what, how far we are gone, no sin, no background, నో పాస్ట్ ఫెయిల్యూర్, నో పాస్ట్ లైఫ్. నీ యొక్క ప్రాచీన స్వభావం ఏదైనా కావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ బియాండ్స్ గాడ్స్ గ్రేస్. ఇట్ ఈస్ వైడ్ ఇనఫ్ టు ఇన్క్లూడ్ ఆల్ ద వర్స్ట్ ఆఫ్ సిన్నర్స్. సో దేవుని యొక్క కృప ఎలా ఉంటుందండి, ద విడ్త్ ఆఫ్ దై గ్రేస్ ఈజ్ వైడ్ ఇనఫ్ టు ఇన్క్లూడ్ ఆల్ ద వర్స్ట్ ఆఫ్ సిన్నర్స్. సో మొదటిగా విడ్త్ ఆఫ్ దై గ్రేస్. సెకండ్లీ మనం చూసుకున్నట్లయితే డెప్త్ ఆఫ్ దై గ్రేస్. దేవుని యొక్క కృప లోతు ఎలా ఉంటుంది అంటే, సో విడ్త్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే, ఇట్ ఈస్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ హిజ్ మౌత్ అండ్ అవర్ హార్ట్స్. దేవుడు నిన్ను పిలిచిన ఆయన నోటి నుంచి మన హృదయానికి కలిగిన దూరమే, దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ దై గ్రేస్. సో డెప్త్ ఆఫ్ దై గ్రేస్ అని చూసుకున్నట్లయితే 2 Samuel chapter 9లోనే 5th verse చూసుకుంటే, దెన్ కింగ్ డేవిడ్ సెంట్ అండ్ ఫెచ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ ఆఫ్ మాకేర్ ద సన్ ఆఫ్ ఎమియల్ ఫ్రమ్ లోదెబార్. సో అక్కడ చూసుకున్నట్లయితే ఏం చేశాడండి, సో ఆయన వెతికాడు మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని. ఆ తర్వాత మెఫీబోషెత్ని పిలవడం జరిగిందనమాట. పిలవడం మాత్రమే కాకుండా ఏం చేశాడు, హీ సెంట్ హిస్ సర్వెంట్స్ టు ఫెచ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఎక్కడైతే ఉన్నాడో అతన్ని ఇక్కడ తీసుకురండి అని చెప్పి తన యొక్క సర్వెంట్స్ అందరినీ కూడా పంపించడం జరిగిందనమాట. అయితే మెఫీబోషెత్ పంపించడం జరిగింది. అసలు ఆ మెఫీబోషెత్ ఉన్న పరిస్థితికి అతనైతే పంపించాల్సిన అవసరం లేదు, బికాస్ దే హ్యావ్ ఏ పాస్ట్ రైవల్రీ విత్ సాల్స్ ఫ్యామిలీ. సో అటువంటి వ్యక్తి పైన ఎంత కోపం చూపించవచ్చు, లేదంటే ఇంకేదైనా చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రివెంజ్, ఆ యొక్క తన పైన పగ తీర్చుకోవడం మానేసి హీ వాజ్ మెఫీబోషెత్ మీద ఇంత కృప కనికరం చూపించడానికి తను పూనుకున్నాడు అనమాట. అయితే మెఫీబోషెత్ వచ్చిన తర్వాత 8th verseలో చూసుకున్నట్లయితే తనని ఇట్లా క్వశ్చన్ చేస్తారనమాట దావీదుని, వాట్ ఈజ్ యువర్ సర్వెంట్ దట్ యూ షుడ్ నోటీస్ ఎ డెడ్ డాగ్ లైక్ మీ. తనని తాను తగ్గించుకుంటాడు, తన పరిస్థితిని చెప్తూ ఉంటాడనమాట. చచ్చిన కుక్క వలె ఉన్న నన్ను నువ్వు నా పైన దృష్టించడానికి నేను ఎంతటి వాడను, నేను ఎలాంటి వాడనని మీరు నన్ను ఇక్కడికి పిలిపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి తను అడగడం జరుగుతుంది అనమాట. హీ వాజ్ క్రిపుల్డ్ అంటే అదేమైనా పాపమా అని అంటే అది కాదు, కానీ 1 Samuel chapter 5 verse 8లో కూడా ఉంటుంది. సో డేవిడ్ హేట్స్ లేమ్ పీపుల్ అండ్ బ్లైండ్ పీపుల్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో దట్స్ వై యు ఆర్ మెన్షనింగ్ హియర్. So he was crippled because David doesn't like crippled people and he is carrying the shame of his grandfather. So Saul's నుంచి అదొక ఇదంతటిని కూడా క్యారీ చేస్తూ వచ్చాడు, and also he is living in exile. So ఏ రకంగా చూసినా కూడా మెఫీబోషెత్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఆఫర్ ఎనీథింగ్ బ్యాక్ టు డేవిడ్. అయినప్పటికీ కూడా ఏం చేశాడు అంటే, ఎట్ డేవిడ్స్ గ్రేస్ రీచ్డ్ ఇన్ టు హిమ్ ఎట్ హిస్ లోయెస్ట్ కండిషన్. తన యొక్క దీనమైన పరిస్థితిలో దావీదు యొక్క కృప అనేది మెఫీబోషెత్ దగ్గరికి రావడం జరిగిందనమాట.
ఇన్ ద సేమ్ వే మనందరం కూడా మన యొక్క డీపెస్ట్ పిట్లో ఉన్నప్పుడు వెన్ వీఆర్ ఆల్ ఇన్ అవర్ ఆ యొక్క జిగటకల ఊబిలో కీర్తన 40 అధ్యాయము 2 వచనము, సామ్స్ 40th వర్స్ చాప్టర్ 40 వర్స్ 2లో చూసుకున్నట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. సో మనం ఆ యొక్క పాపాల ఊబిలో ఆ యొక్క నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు ఏం చేశారండి? గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ టు ఏ రాక్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అనే బండ పైన మనందరినీ కూడా నిలబెట్టారు. అంతేకాకుండా హీ ఫర్గేవ్ ఆల్ అవర్ సిన్స్, యాజ్ రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 8లో చూసుకున్నట్లయితే, మనందరం కూడా మన యొక్క అపరాధముల చేత మన యొక్క పాపముల చేత చచ్చిన వారం. మెఫీబోషెత్ ఏ రీతిగా అయితే ఒప్పుకున్నాడో చచ్చిన కుక్క అని, మనందరం కూడా మన పాపాల చేత అదే రీతిగా చచ్చిన కుక్కల వలె చేసిన పాపాన్ని తిరిగి చేస్తూ అటువంటి పందిలా పొర్లిన మనందరినీ కూడా దేవుడు ఏం చేశారండి? హీ లిఫ్టెడ్ అస్ ఫ్రమ్ దట్ పిట్. ఏ రీతిగా అయితే ఆ యొక్క లోయెస్ట్ కండిషన్లో మెఫీబోషెత్ని దావీదు తీసుకొని వచ్చి పిక్ చేశాడో, గాడ్ ఈజ్ ఆల్సో లిఫ్టెడ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ దట్ పిట్ అనమాట. అండ్ ఐజియా చాప్టర్ 61 వర్స్ 1-3 ఎవరైనా ఒకరు తెలుగులో చదవగలిగితే, ఐజియా చాప్టర్ 61 వర్స్ 1-3. చాలక. సో మనం చూసినట్లయితే ఏం చెప్పబడుతుందండి? నలిగిన హృదయం కల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారిని విడుదల చేయుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, దుఃఖక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారందరికీ ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. సో మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదా. వీ మైట్ హ్యావ్, ఇక్కడ చెప్పబడిన అన్ని అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి, బట్ వీ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిస్ గ్రేస్ ఇన్ అవర్ లోయెస్ట్ కండిషన్. ఆ యొక్క డీపెస్ట్ వ్యాలీ ఆఫ్ అవర్ లైఫ్స్లో మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క కృపను చవి చూసిన వాళ్ళు కనుక మనం అయినట్లయితే, దిస్ మార్నింగ్ వీ షుడ్ నాట్ బీ సైలెంట్. ఆ యొక్క దేవుని యొక్క లోతైన కృపను అనుభవించిన వారమైతే వీ షుడ్ ఓపెన్ అవర్ మౌత్స్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ కాంగ్రిగేషన్. దేవుని యొక్క మధ్యలో ఆ యొక్క సమాజ మందిరంలో మనందరం కూడా దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నామండి. ఇక్కడ దావీదు మెఫీబోషెత్ని పిలవడానికి ఎవరిని పంపించాడు? హీ సెంట్ హిస్ సర్వెంట్స్. అయితే దేవుడైన తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుచుకోవడానికి, మనల్ని వెతకడానికి ఎవరిని పంపించారండి? హీ డింట్ సెండ్ హిస్ సర్వెంట్స్, హీ సెండ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. ఏకైక కుమారుని పంపించి ఏం చెప్పాడు? వెళ్ళి జీవాన్ని పిలుచుకొని రా అని చెప్పలేదు, కానీ వెళ్ళి నువ్వు జీవం చేసిన పాపాల కోసం నువ్వు చనిపోయి రా అని చెప్పారండి. నువ్వు జీవం చేసిన పాపాల కోసం నీ శరీరాన్ని కల్వరి సిలువలో త్యాగం చేసిరా అని చెప్పారు. నీ యొక్క జీవం చేసిన పాపాల కోసం నువ్వు ఆ కల్వరి సిలువలో రక్తాన్ని చిందించిరా అని చెప్పారండి. ఏ తండ్రి అయినా తన కుమారునికి చెప్పగలరా? ఒక సర్వెంట్ని పంపించి పిలిపించడం, ఒకరికి ఒక రోజు భోజనం పెట్టడం, ఇట్ ఈస్ ఏ ఈజీ జాబ్, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. కానీ దేవుడు ఎంత ప్రేమిస్తే, హౌ డీప్ హీస్, ఎంత ఆయన ప్రేమ ఎంత లోతైనది అనేది మనకు అక్కడే కనబడుతుంది కదా. హీ సెండ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ టు రెస్క్యూ యూ, టు ఫర్గివ్ యువర్ సిన్స్ అండ్ టు రిస్టోర్ యూ. నీ యొక్క బ్రోకెన్నెస్ నుంచి, ఆ యొక్క జిగటగల ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి ఏం చేశాడండి? తన యొక్క సొంత కుమారుణ్ణి దేవుడు మనకి బలిగా అర్పించి మన కోసం ఇక్కడ సిలువలో మరణించడానికి, నిన్ను ఆ యొక్క కల్వరి ఆ యొక్క పాపాల ఊబిలో నుంచి పైకి లేవనెత్తడానికి, దేవుడు ఆ యొక్క నీచమైన స్థితి నుంచి పైకి లేపడానికి దేవుడు చేసిన ఆ యొక్క కృప ఎలాంటిది అంటే, దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దై గ్రేస్, ద డెప్త్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. ఆ యొక్క పరలోకం నుంచి ఈ యొక్క భూలోకానికి తన యొక్క సొంత కుమారుణ్ణి పంపించి దేవుడు తన యొక్క కృప యొక్క లోతును మనందరి పట్ల కూడా చూపిస్తూ వచ్చారనమాట. సో మూడవదిగా చూసుకుంటే హైట్ ఆఫ్ దై గ్రేస్. సో ఏం చేస్తుంది ది హైట్ ఆఫ్ దై గ్రేస్ అంటే, ఇన్ ద సేమ్ చాప్టర్ 7th వర్స్ మనం చూసుకున్నట్లయితే,
And David said unto him, Fear not, for sure I will show thee kindness for the Jonathan's thy father's sake, will restore thee all the land of Saul thy father, and thou shalt eat bread at my table continually. ఏం చెప్పాడండి? Thou shalt eat bread at my table continually. నా యొక్క భోజనపు బల్ల దగ్గర భోజనం చేయదు అని చెప్పారు. ఎటువంటి చచ్చిన కుక్క వలె ఉన్నటువంటి దీన స్థితిలో అటువంటి స్థానంలో ఉన్నటువంటి మెఫీబోషెత్ని తీసుకొని వచ్చి మనకు 11వ వచనంలో చూస్తే, సో మెఫీబోషెత్ ఎయిట్ ఎట్ డేవిడ్స్ టేబుల్ లైక్ వన్ ఆఫ్ హిస్ కింగ్ సన్స్. అటువంటి చచ్చిన కుక్క వలె ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకుమారుడు వలె ఆ యొక్క భోజనపు బల్ల యొద్ద కూర్చోబెట్టి చేశారండి. అయితే ఆ యొక్క దేవుని కృప కూడా మనం అటువంటి నీచమైన స్థితిలో, పాపాల స్థితిలో, జిగటగల ఊబిలో పడిపోయిన మనందరినీ కూడా హీ రైజ్డ్ అప్ విత్ క్రైస్ట్. ఏదైతే కలవరి శిలువలో దేవుడు మన కోసం త్యాగం చేశారో, ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరినీ కూడా తిరిగి మనందరినీ లేపిన వారుగా ఉంటున్నారు. అంతేకాకుండా హీ గేవ్ అస్ ద ప్రివిలేజ్ టు బికమ్ హిస్ చిల్డ్రన్. ఆయన మనందరినీ కూడా ఆయనకు కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరించారు. అంతేకాకుండా హీ మేడ్ అస్ హెయిర్స్ టు ద గాడ్స్ కింగ్డమ్. ఆ యొక్క రాయల్ ఫ్యామిలీలో మనందరినీ కూడా సభ్యులుగా చేస్తూ వచ్చారనమాట. అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న గ్రేస్ ఏదైతే ఉందో, ఇట్ నాట్ ఓన్లీ సర్చ్డ్ ఫర్ యూ, ఇట్ నాట్ ఓన్లీ రెస్క్యూడ్ యూ, ఇట్ నాట్ ఓన్లీ రెస్టోర్డ్ యూ, బట్ ఇట్ ఎగ్జాల్టెడ్ యువర్ పొజిషన్. నీ యొక్క స్థానాన్ని, ఇక నీచమైన స్థానాన్ని, దేవుడి పాదాల దగ్గర ఉండడానికి కూడా అర్హత లేనటువంటి మన స్థానాన్ని దేవునితో కలిసి ఆయనకు కుమారుడిగా కుమార్తెగా ఆయన భోజనపు బల్ల వద్ద ఉండి నువ్వు తినడానికి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ అండి. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ హిస్ లవ్. నీ యొక్క నీచమైన స్థితిలో ఉన్న నిన్ను అంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళింది. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ దై గ్రేస్. సో చివరిదిగా చూసుకున్నట్లయితే లెంగ్త్ ఆఫ్ దై గ్రేస్. ఇన్ ద సేమ్ వర్డ్స్ మనం చూస్తే 2 Samuel 9:7, అండ్ దౌ షల్ ఈట్ బ్రెడ్ ఎట్ మై టేబుల్ కంటిన్యూలీ. అయితే ఎప్పటి వరకు తింటావు? ఓన్లీ ఫర్ ఈ 1 hour నాతో పాటు ఉంటావు అని చెప్పారా? 1 week అని చెప్పారా? 1 month, 1 year కాదు, కానీ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సదాకాలము కూడా నీవు నా భోజనపు బల్ల వద్ద. ఇజంట్ ఇట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్? అటువంటి నీచమైన స్థితిలో చచ్చిన కుక్క వలె మనందరం కూడా ఉంటున్నప్పుడు దేవుడు తన యొక్క కృప చొప్పున మనందరినీ ప్రేమించి, వెతికి, పేరు బట్టి పిలిచి, మనల్ని రక్షించి, మన కోసం తన కుమారుణ్ణి బలిగా అర్పించి, ఇటువంటి ఇచ్చి తన యొక్క కృపను మన పట్ల వెల్లడిపరిచిన దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాలం మనం మౌనంగా ఉన్నట్లయితే ఆ యొక్క కృపకు, ఆయన చేసిన త్యాగానికి ఏమి కూడా అర్థం ఉండదండి. సో దిస్ మార్నింగ్ ఐ ఎంకరేజ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్, ఆ యొక్క కృపను కనుక నీవు అనుభవించిన వాడువైతే, నిన్ను వెతికిన కృప, నిన్ను పేరు పెట్టి పిలిచిన కృప, నిన్ను యొక్క పాపాల ఊబిలో నుంచి పైకి లేవనెత్తిన కృప, దుఃఖక్రాంతుడిగా ఉన్నప్పుడు నీకు ఉల్లాస వస్త్రాలను ధరించపజేసిన కృప, నువ్వు సంతోషంగా దేవుని సన్నిధిలో ఈరోజు నిలబడటానికి, ఇక్కడ ఉండి దేవుని ఆరాధించడానికి సహాయం చేసిన కృప, నిన్ను తండ్రి యొక్క కుమారునిగా, యేసుప్రభు వారి యొక్క కుమారుడిగా కుమార్తెగా చేసిన కృప, నిన్ను ఆయన రాజ్యానికి నిత్య వారసులుగా చేసిన కృప, అటువంటి కృపను కనుక నువ్వు ఈ యొక్క ఉదయకాలం అనుభవించిన వాడవైతే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ వర్షిప్ ద లార్డ్ అకార్డింగ్ టు ద వర్డ్. మనందరం కూడా ఈ సమయంలో ఒక పాటను పాడుతూ ఉండగా మనం దేవుని ఆ తర్వాత వ్యక్తిగతంగా ఆరాధించేద్దాం.